ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1759 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 14, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో మెయిన్ హైలైట్ ఏఐ ఫీచర్స్ అందరికీ తెలిసిందే. సామ్సంగ్ ఏఐ ఫీచర్స్ని వాళ్ళ పాత ఫోన్స్ కూడా తీసుకొని వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ కూడా మనం ఏఐ ఫీచర్స్ అన్ని చూసాం, అన్ని బాగా వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఫీచర్స్ని వీళ్ళు S22 సిరీస్తో పాటు S21 సిరీస్ కూడా తీసుకొని రాబోతున్నారు. కాకపోతే S21 సిరీస్లో అన్ని ఫీచర్స్ అయితే వర్క్ అవ్వు, ఒక 2-3 ఫీచర్స్ మాత్రం వర్క్ అయితే, లైక్ సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, ఈ ట్రాన్స్లేషన్ ఉంది కదా, ట్రాన్స్లేషన్ కూడా ఓన్లీ 2 లాంగ్వేజెస్ మాత్రం సపోర్ట్ చేస్తుందంట. నార్మల్ ప్రెజెంట్ అయితే S24 అల్ట్రా ఇవన్నీ చూసుకుంటే మనకి 8 లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ ఉంది. దానిలో సార్ 2 లాంగ్వేజెస్ అట్లా కొన్ని తగ్గించి తీసుకొస్తున్నారు. ఎందుకంటే S21 అల్ట్రా చాలా పాత ఫోన్ కాబట్టి S21 సిరీస్ దానిలో మీకు అన్ని ఫీచర్స్ అయితే రాకపోవచ్చు, కానీ కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే మీరు S21 సిరీస్ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఫ్యూచర్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కౌంటర్ పాయింట్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. జనవరి 2024 రిపోర్ట్ ఇది. 8 కంట్రీస్కి మాత్రమే ఇచ్చింది. దీనిలో ఇండియాలో టాప్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఒక్క ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా లేదు, అన్ని బడ్జెట్ ఫోన్సే ఉన్నాయి. మొత్తం రిపోర్ట్ చూడొచ్చు. టాప్ 5లో మీకు రెడ్మీ 13C 5G ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో సామ్సంగ్ గెలాక్సీ A15 5G, థర్డ్ ప్లేస్లో వివో Y28 5G ఉంది. తర్వాత పోకో C51, ఒప్పో A59. ఇవి టాప్ 5 ఫోన్స్ ఇండియాలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్స్ జనవరి 2024 రిపోర్ట్ ప్రకారం. అదే గ్లోబల్గా చూసుకుంటే మిగతా 8 కంట్రీస్, మన ఇండియా కాకుండా మిగతా 7 కంట్రీస్ చూసుకుంటే సౌత్ కొరియాలో మాత్రం సామ్సంగ్ డామినేషన్ కనిపిస్తుంది. వాళ్ళ ఓన్ బ్రాండ్ కాబట్టి వాళ్ళు ఎక్కువ కొంటున్నారు. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా సౌత్ కొరియాలో టాప్ ప్లేస్లో ఉంది. మిగతా దేశాలు అంటే UK, చైనా అండ్ US, వీటిలో వచ్చేసరికి iPhone 15 Pro Max టాప్ సెల్లింగ్ ఫోన్. జర్మనీ అండ్ ఫ్రాన్స్లో వచ్చేసరికి iPhone 15 Pro టాప్లో ఉంది. జపాన్లో iPhone 15 టాప్లో ఉంది. ఓవరాల్గా iPhone 15 సిరీస్ ఎక్కువగా ఉంటున్నారు. అండ్ కొరియాలో మాత్రం S24 అల్ట్రా, ఇండియాలో మాత్రం బడ్జెట్ ఫోన్స్ అవా నడుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ GT60 ఈ ఫోన్ ఫస్ట్ 8S Gen 3 ప్రాసెసర్ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా ప్రాసెసర్ టీచ్ చేస్తారు, 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ప్రైస్ కూడా లీక్ వచ్చింది. ప్రైస్ కూడా అంత అట్రాక్టివ్ అయితే అనిపించట్లేదు. ఇది లీక్ ప్రైస్ వచ్చేసరికి 31,999 రూపాయలు, 32,000 రూపాయలకి ఫోన్ 7+ Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా 2,000 యాడ్ చేసుకుంటే మీకు iQOO Neo 9 Pro వస్తుంది. ఆఫర్స్లో iQOO Neo 33,000కే వస్తుంది. మరి చూడాలి రియల్మీ ఈ ప్రైస్లో ఈ ఫోన్ తీసుకొస్తే ఎంతవరకు వర్కౌట్ అయిద్దో. ఈ ఫోన్ లాంచ్ డేట్ అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. మే 22వ తారీఖు రియల్మీ GT60 అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీంతో పాటు దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా టీచ్ చేస్తున్నారు. 5500 mAh బ్యాటరీ ఉంటుందంట. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. 50% 10 minutesలో ఛార్జ్ అయ్యిద్దని వీళ్ళు టీచ్ చేస్తున్నారు. కాకపోతే నేను వెయిట్ చేస్తుంది 8S Gen 3 ప్రాసెసర్ కోసం. 8S Gen 3 ప్రాసెసర్తో ఫస్ట్ ఏ ఫోన్ వస్తుందా అని చూస్తూ ఉన్నాను. రియల్మీ GT సిరీస్లో వస్తుంది అనుకున్నా ఫస్ట్. కాకపోతే పోకో ఇప్పుడు అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. మేము ఫోన్ తీసుకొస్తున్నాం, పోకో F6 మే 23వ తారీఖు ఇది లాంచ్ అవుతుంది. ఈ ఫోన్లో ఫస్ట్ మనం 8S Gen 3 ప్రాసెసర్ చూడొచ్చు. ఈ ప్రాసెసర్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, చెక్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఇది మీకు దగ్గర 8 Gen 2 కంటే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు నేను ఎక్స్పెక్టేషన్ ప్రకారం. వచ్చిన తర్వాత చూడాలి ఇది. సో ఈ 2 కొత్త ప్రాసెసర్సే ఏదైతే రియల్మీ GT60లో మనం చూస్తున్నామో 7+ Gen 3 కానివ్వండి, పోకో F6లో 8S Gen 3 కానివ్వండి, 2 కొత్త ప్రాసెసర్సే. 2 మనం చెక్ చేయాల్సిన ప్రాసెస్. ఇవి 2 మంచి ఫోన్స్. నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు 28,000 మొబైల్ ఫోన్స్ని మొత్తాన్ని కంప్లీట్ బ్లాక్ చేయమని చెప్పేసి టెలికామ్ ఆపరేటర్స్కి అయితే ఒక హుకుం జారీ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే 28,000 ఫోన్స్ యూజ్ చేసి స్కామర్స్ 20 లక్షల కనెక్షన్స్ అయితే తీసుకున్నారు. 20 లక్షల కనెక్షన్స్ యూజ్ చేసి మిమ్మల్ని రోజు స్కామ్ చేస్తుంటారు. ఫోన్ చేసి మీకు ఫోన్లు వస్తుంటాయి మిమ్మల్ని స్కామ్ చేయడానికి. అట్లాంటి ఫోన్ కాల్స్ అని ఇట్లాంటి నెంబర్స్ నుంచి వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి 28,000 ఫోన్స్ని కంప్లీట్గా బ్లాక్ చేసామని చెప్పేసి డాట్ అయితే రిపోర్ట్ అయితే ఇచ్చింది. మొత్తం ఈ బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇండియాలో ఫస్ట్ సబ్మెరైన్ అయితే రాబోతుంది. అది కూడా మనకి గుజరాత్ గవర్నమెంట్ తీసుకురాబోతుంది, గుజరాత్ టూరిజం వాళ్ళు. ఇది ద్వారకా ఏదైతే నీటిలో మునిగిపోయిందిగా సిటీ, కృష్ణుడు లార్డ్ కృష్ణ సిటీ, దాన్ని మనం ఈ సబ్మెరైన్లో వెళ్ళి చూడవచ్చు. మరి ఈ సబ్మెరైన్ అంటే మీకు సముద్రం లోపల నుంచి వెళ్తుంది. 100 మీటర్ లోతులో సముద్రం లోపల నుంచి వెళ్తూ ఉంటుంది. మీరు ఏదైతే మునిగిపోయిన సిటీ ఉందో దాన్ని అయితే చూడవచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్ని దివాళీ 2024 ఇది ప్రారంభించబోతున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుందో. ఇది ఫస్ట్ సబ్మెరైన్ అని చెప్పొచ్చు ఇండియాలో. టూరిజంలో సబ్మెరైన్ అయితే మనం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి CMF నుంచి అదే నథింగ్ సబ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది వీళ్ళ ఫోన్ ఒకటి రాబోతుంది. మనకి BA సర్టిఫికేషన్ కూడా పొందింది, మీరు చూసే ఉంటారు. iPhone SE సిరీస్ని గుర్తు చేస్తుంది ఫోన్ చూడడానికి. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్, లీక్ స్పెసిఫికేషన్ అయితే బయటకు వచ్చినాయి. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉండబోతుంది, IPS LCD డిస్ప్లే. MediaTek Dimensity 6100 Pro ప్రాసెసర్తో రాబోతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ సింపుల్ స్పెసిఫికేషన్స్ దీనివి. అండ్ ఇది బడ్జెట్లో తీసుకొని రావచ్చు. 15,000 రూపాయల లోపే ఏమైనా తీసుకొని వస్తారని చూడాలి. దీన్ని ఎగ్జాక్ట్ ప్రైస్ మనకేం తెలియదు, కానీ తొందరలోనే మనం
ఈ ఫోన్ని CMF నుంచి చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ రిఫ్రిజిరేటర్, ఇది 236 లీటర్ రిఫ్రిజిరేటర్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, తక్కువ రేటుకి అయితే వస్తుంది. నార్మల్గా ఇది 37,000 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు 25,000 దగ్గరలో ఉంది. దీని మీద ఇంకా మీకు ₹1000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. HDFC కార్డ్స్ మీద మీకు ₹1,500 డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్గా డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹22,490 అయితే వస్తుంది. ఒకవేళ మీరు 20,000 దగ్గరలో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ చూస్తుంటే మాత్రం ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ మనకు ఉత్తరప్రదేశ్లో ఒక LKG చదివే పిల్లోడు ఒక వైన్ షాప్ని మూయించేశాడు. వాళ్ళ స్కూల్ పక్కన ఒక వైన్ షాప్ అయితే ఉంది. అక్కడ రోజు గొడవలు జరగడం, వీళ్ళకి డిస్టర్బెన్స్ అనమాట. తెలిసిన తాగిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మీకు తెలిసిందే. సో ఈ చిన్న పిల్లోడికి అవి నచ్చలేదు. అది నచ్చకపోతే వాడు ఇంటికెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాడి సిచ్యువేషన్ని వాళ్ళ పేరెంట్స్తో కేసు పెట్టించాడు డైరెక్ట్. ఇంకా ఆ వైన్ షాప్ మీద కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు అయితే వీళ్ళకి అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చింది. ఆ వైన్ షాప్ని అయితే అక్కడి నుంచి తీసేసింది. చిన్నపిల్లలు చూడండి ఎంత చైతన్యవంతంగా ఉన్నారో. చిన్నపిల్లలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ న్యూస్ కామెంట్ ఆఫ్ ది డే చూసుకుని తరుణ్ అడుగుతున్నారు, కెమెరా గ్లాస్ వేస్తే కెమెరా క్వాలిటీ తగ్గుతుందని అడుగుతున్నారు. మన కెమెరా నార్మల్గా ఇలా ఉంటుంది కదా, దీనికి మళ్ళీ నెక్స్ట్ గ్లాస్ వేస్తే కెమెరా క్వాలిటీ తగ్గుతుందని అడుగుతున్నారు. కొంతమంది వేస్తూ ఉంటారు దీని మీద సపరేట్గా. అది మీకు స్క్రాచ్ రెసిస్టెంట్ అయి ఉండాలి, క్లియర్గా ఉండాలి. అట్లా కాకుండా మీకు అది క్లియర్గా లేకపోతే మీ ఫోటో క్వాలిటీ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. వేసుకోవచ్చు, కాకపోతే స్క్రాచ్ రెసిస్టెంట్ చూసి వేసుకోండి. ఎప్పుడైనా కానీ మీ కెమెరా ఫోటో బ్యాక్ సైడ్ మీరు ఫోటో తీసేటప్పుడు కెమెరాని సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేసుకోండి గ్లాస్ని. అప్పుడు మీకు కొద్ది క్లియర్ పిక్చర్స్ అయితే వస్తాయి. కొంతమంది బోజర్గా వస్తున్నాయి ఫొటోస్ నాకు అంటుంటారు. ఎప్పుడు గ్లాస్ క్లీన్గా ఉండేట్లు చూసుకొని ఫోటో తీసేటప్పుడు, ఈవెన్ ఫ్రంట్ అయినా కానీ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీ ఫోటో తీసేటప్పుడు ఒకవేళ బోజర్గా వస్తుంటే మాత్రం లెన్స్ని క్లీన్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ మనకి HMD గ్లోబల్ నుంచి, HMD గ్లోబల్ ఇండియాలో ఒక ఫోన్ లాంచ్ అయిపోతున్న విషయం తెలిసింది. అందరం అనుకునేది HMD పల్స్ ప్రో, ఏదైతే యూరోప్లో లాంచ్ చేస్తారో అదే ఫోన్ ఇండియాకి తీసుకొస్తారని చెప్పేసి అనుకున్నాం. అది పేరు అయితే మార్చారు, HMD యారో అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకురాబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎక్కువగా డిజైన్ని, కెమెరా, డిస్ప్లే వీటిని హైలైట్ చేస్తూ ఉన్నారు. టీజర్స్ చూడొచ్చు మీరు. అండ్ దాంతోపాటు వీళ్ళు రాజస్థాన్ రాయల్స్తో కూడా పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. మేబీ తొందరలోనే వీళ్ళు దీన్ని ఫోన్ లాంచ్ చేయొచ్చు, ఎందుకంటే IPL ఒక 2 వీక్స్లో అయిపోవచ్చు. సో ఈలోపే ఫోన్ లాంచ్ చేయాలి, లేకపోతే IPL అయిపోయిన తర్వాత వీళ్ళు లాంచ్ చేసినా కానీ పెద్దగా క్రేజ్ అయితే ఉండదు. తొందరలోనే ఈ ఫోన్ కూడా మనం చూడొచ్చు మార్కెట్లో. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో వచ్చి మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. రేపు స్టూడియో నుంచి టెక్ న్యూస్ అయితే మీకు వస్తుంది. రేపు టెక్ న్యూస్లో మనం కలుద్దాం.